హాయ్ వెల్కమ్ టు టీశాట్. నా పేరు దివాకర్, నేను మీ రీజనింగ్ ఫ్యాకల్టీ. ఓకే, గ్రూప్ ఓరియంటేషన్ లైవ్ ప్రోగ్రాంలో మన రీజనింగ్ విభాగం నుంచి ఎటువంటి క్వశ్చన్స్ అడిగాడు, వాటికి ఆన్సర్స్ ఏ విధంగా చేయాలి అనేది ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియోలో చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ బ్లడ్ రిలేషన్ టాపిక్ నుంచి ఇవ్వడం జరిగింది. ఏమి ఇచ్చారంటే క్వశ్చన్, పి ఈజ్ మ్యారీడ్ టు క్యూ. పి అనేవాడు క్యూని పెళ్లి చేసుకున్నాడు. ఓకే, జే ఈజ్ మదర్ ఆఫ్ డి. జే ఈజ్ మదర్ ఎవరికి అంటే డీకి మదర్. జీ ఈజ్ ద డాటర్. జీ అనేది కూతురు, ఎవరిక కూతురు అంటే జే వాళ్ళ కూతురు. క్యూ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ జే. క్యూ అనేది కొడుకు, ఒక్కగానో కొడుకు అంట. మళ్ళీ క్యూ అనేవాడు ఓన్లీ వన్ సన్ ఎవరికి అంటే జేకి. డబ్ల్యూ ఈజ్ ద డాటర్ ఆఫ్ క్యూ. ఓకే, డబ్ల్యూ అనేది ఎవరి కూతురు అంటే క్యూ వాళ్ళ కూతురు. హౌ ఈస్ జీ రిలేటెడ్ టు డబ్ల్యూ. అయితే జీ అనేది డబ్ల్యూకి ఏమవుతుందో చెప్పాలి, లేక డబ్ల్యూకి జీ ఏమవుతుందో చెప్పాలి. ఓకే, ఫస్ట్ దీని ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ గీయాలంటే మన మేల్ కేటగిరీ వచ్చినప్పుడల్లా ప్లస్ తీసుకోవాలి, ఫిమేల్ కేటగిరీ వచ్చినప్పుడు మైనస్ తీసుకోవాలి. పైన జనరేషన్ ఫాదర్ మదర్ గురించి చూపిస్తే పైన రాసుకోవాలి, సన్ డాటర్ గురించి చూపిస్తే కిందికి రాసుకోవాలి, సిస్టర్ బ్రదర్ అంటే పక్కన రాసుకోవాలి. ఇది మన బ్లడ్ రిలేషన్ ఉన్న షార్ట్ కట్ ట్రిక్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే పి ఈజ్ మ్యారీడ్ టు క్యూ అన్నాడు. పి అనేవాడు క్యూని పెళ్లి చేసుకున్నాడు. ఓకే, క్యూని పెళ్లి చేసుకున్నాడంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ వాల్యూ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు, క్యూ పిని పెళ్లి చేసుకున్నాడు. అందులో మేల్ ఎవరు ఫిమేల్ ఎవరో ఇంకా డేటా ఇవ్వలేదు. మేల్ ఎవరో ఫిమేల్ ఎవరో డేటా ఇవ్వలేదు. కానీ కొద్దిసే ఫస్ట్ కండిషన్ వదిలేసేయండి. ఇప్పుడు జే ఈజ్ మదర్. జే అనేది తల్లి. ఓకే, జే తల్లి కాబట్టి పైన ఉండాలి. ఓకే, ఎవరికి తల్లి? జే అనేది డి వాళ్ళ తల్లి అంట. డి అనేది కింద ఉండాలి. ఓకే, నెక్స్ట్ జీ ఈజ్ ద డాటర్ ఆఫ్ జే. మన జీ అనేది కూడా కూతురే, జీ అనేది కూడా కుమార్తె. ఎవరెక్క కుమార్తె అంటే జీ వాళ్ళ కుమార్తె. సరే, జే వాళ్ళ కుమార్తె ఎవరు? ఇక డి కొడుకో కూతురో ఇంకా ఇవ్వలేదు. జే వాళ్ళ కుమార్తె జీ అంట. కాబట్టి ఇక్కడ కుమార్తె రాసిన వీరిద్దరు సిబ్లింగ్ రాసిన ఒకటే. అంటే జీ అనేది సిస్టర్, ఎవరికి? డీకి సిస్టర్ అన్నా ఒకటే, జేకి కూతురు అన్నా కూడా ఒకటే. నెక్స్ట్ క్యూ ఈజ్ ద ఓన్లీ సన్. క్యూ అనేవాడు ఒక్కగానో కొడుకు ఒకడే, కూతురు రిమైనింగ్ అంతా కూతురులే ఉన్నారు అని అర్థం. క్యూ ఈజ్ ద ఓన్లీ పదం ఇంపార్టెంట్, మాత్రమే. క్యూ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ జే. జేకి ఒక్కగానో కొడుకు ఉన్నాడు. ఆ ఒక్కగానో కొడుకు ఎవరు అంటే క్యూ అనేవాడు కొడుకు. ఓకే, ఈ ముగ్గురు తోబుట్టువులు అవుతారు. ఈ ముగ్గురు కూడా జే యొక్క పిల్లలే. ఓకే, క్యూ అనేవాడు కొడుకు, ఒక్కడే కొడుకు కాబట్టి రిమైనింగ్ ఇద్దరు కూతురులే. జేకి ఇద్దరు కూతురు ఉన్నారు, ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకే క్యూ అనేవాడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? పిని పెళ్లి చేసుకున్నాడు. అంటే పి ఈజ్ మ్యారీడ్ టు క్యూ మేల్ క్యాడర్ అయితే పి ఏమవుతుంది? ఫిమేల్ క్యాడరే అవుతుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే వాడు ఇంకా డబ్ల్యూ ఈజ్ ద డాటర్ ఆఫ్ క్యూ. డబ్ల్యూ అనేది కూతురు, ఎవరి కూతురు? క్యూ వాళ్ళ కూతురు అన్నా ఒకటే, పి కూతురు అన్నా ఒకటే. కాబట్టి ఈ ఇద్దరిది కూతురు ఎవరు అంటే డబ్ల్యూ అనేది కూతురు అంట. ఇది వాడిచ్చిన ఫజిల్. ఓకే, ఏమంటే హౌ ఈస్ జీ రిలేటెడ్ టు డబ్ల్యూ. టూ అనే పదం పక్కన ఎవరైతే ఉంటారో ఆ ప్లేస్ మనది. ఓకే, టూ పక్కన ఎవరున్నారు? డబ్ల్యూ. ఇది మనం ఉండాలి. ఇక్కడ నుంచి ఎక్కడ రావాలి? ఓకే, జీ దగ్గరికి రావాలంట. ఓకే, జీ దగ్గర రావాలంటే ముందు క్యూ దగ్గర రావాలిగా. డబ్ల్యూకి క్యూ ఏమవుతాడు? తండ్రి అవుతాడు, ఫాదర్. మన ఫాదర్ వాళ్ళ సిస్టర్ మనకి ఏమవుతుందంటే ఆంటీ, మేనత్త అవుతుంది. మదర్ ఇన్ లా వేరు, అత్త. మీకు పిల్లనిచ్చిన తల్లిని అత్త అనాలి, మీకు పిల్లోడిచ్చిన తల్లిని అత్త అనాలి. మేనత్త వేరు, అత్త వేరు. కాబట్టి మన ఫాదర్ వాళ్ళ సిస్టర్ మనకి ఏమవుతుందంటే మేనత్త అవుతుంది. మన ఫాదర్ వాళ్ళ సిస్టరే వచ్చింది కాబట్టి మేనత్త అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నార్త్ ఈస్ట్ బికమ్ ఈస్ట్, సౌత్ వెస్ట్ బికమ్ వెస్ట్, సౌత్ ఈస్ట్ బికమ్ సౌత్, అండ్ సో ఆన్.
వాట్ విల్ బి నార్త్ బికమ్. ఇక్కడ ఒక సింగిల్ డయాగ్రామ్లో మనం ప్రాబ్లం చేయాలి దీన్ని. నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం. ఈశాన్యం దేని పిలుస్తున్నా అంటే వాడు ఈస్ట్గా మారిపోయిందట. సౌత్ వెస్ట్ అంటే వాయువ్యం. ఈ వాయువ్యం అనేది ఓకే, సౌత్ వెస్ట్ అంటే నైరుతి. ఈ నైరుతి దేనిగా మారిపోయిందంటే పడమరగా మారిపోయిందంట. అంటే ఏ విధంగా చేయాలంటే మనకు తెలిసిన బేసిక్ డయాగ్రామ్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఓకే, దీని కార్నర్ పాయింట్స్. ఓకే, కార్నర్ పాయింట్ రావాలి. కార్నర్ పాయింట్ నార్త్కి ఈస్ట్కి మధ్యలో నార్త్ ఈస్ట్, సౌత్కి ఈస్ట్కి మధ్యలో సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్. ఇది కార్నర్ పాయింట్. ఓకే, ఇప్పుడు ఆన్ సో ఆన్ వాట్ విల్ బి నార్త్ బికమ్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఇది మెయిన్ డైరెక్షన్. ఇవి దీన్ని కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేయాలంటే నార్త్ ఈస్ట్ అంటే ఈ నార్త్ ఈస్ట్ కాస్త దేనిగా మారిపోయిందంటే ఈస్ట్గా మారిపోయిందంట. అంటే ఈ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాలి. అంటే ఈ ఇక్కడ వచ్చేసింది. అంటే ఇక్కడ ఉన్న వాల్యూ ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్లో రొటేషన్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత రొటేషన్ అయింది 45 డిగ్రీ యాంటీ క్లాక్ వైజ్లో రొటేషన్ జరిగిందంట. ఆ 45 డిగ్రీ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ జరుపుకుంటూ వెళితే ఇప్పుడు ఈస్ట్ పైన వెళ్ళింది. ఈస్ట్ పైన ఏముంది నార్త్ ఈస్ట్. ఇక్కడ నార్త్ ఈస్ట్ వస్తుంది. నార్త్ ఈస్ట్ ఇక్కడ రావాలి, మళ్ళీ ఎన్ ఇక్కడ రావాలి. ఇట్లా ఒకటి ఇక్కడ జరుపుకుంటూ రావాలి. ఎన్ అయిపోయింది, మళ్ళీ ఎన్డబ్ల్యూ ఇక్కడ రావాలి, డబ్ల్యూ ఇక్కడ రావాలి, మళ్ళీ ఎస్డబ్ల్యూ, మళ్ళీ ఇక్కడ ఎస్. ఓకే, మళ్ళీ ఎస్ఈ ఇక్కడ రావాలి, మళ్ళీ ఎస్ఈ తర్వాత ఈ ఇక్కడ రావాలిగా. కాబట్టి మొత్తం మారిపోయినాయి. ఒకేసారి చూడండి, నార్త్ ఈస్ట్ బికమ్ ఈస్ట్, నార్త్ ఈస్ట్కి ఈస్ట్గా మారిపోయింది. సౌత్ వెస్ట్ బికమ్ వెస్ట్గా మారిపోయింది. నెక్స్ట్ సౌత్ ఈస్ట్ బికమ్ సౌత్గా మారిపోయింది. అలా మార్చుకుంటూ పోతే ఆన్ సో ఆన్ నార్త్ దేనిగా మారిపోయింది నార్త్ ఈస్ట్గా మారిపోయింది. దేర్ ఫోర్ నార్త్ ఈస్ట్ అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కోడింగ్ డీకోడింగ్. కాకపోతే కోడింగ్ డీకోడింగ్లో పాటు నంబర్స్ కూడా ఇన్వాల్వ్ చేశాడు. అంటే కోడింగ్లు అనేది లెటర్స్లో ఉన్నాయి, డీకోడ్ అనేది నంబర్స్లో ఉంది. అంటే ఇప్పుడు గో యొక్క కోడ్ని ఉపయోగించి 32 రాబట్టాలి. ఓకే, చూద్దాం. ప్లేసెస్ నంబర్ ఏమైనా జీ యొక్క నంబర్ 7, ఓ యొక్క నంబర్ 15. ఈ రెండు కలిపితే ఎంత రావాలి 22 వస్తుంది. కానీ 32 వచ్చిందా? రాలేదు. అంటే ఈ ప్లేసెస్ నంబర్ ద్వారా రావట్లేదు. ప్లేసెస్ నంబర్ ద్వారా రానప్పుడు ఏం చేయాలి అంటే వాటికి ఆపోజిట్ ఏమైనా ఆపోజిట్ ద్వారా వస్తుందేమో చూడాలి. ఓకే, జీ యొక్క ఆపోజిట్ ఏమంటే గో. ఓకే, జీ యొక్క కోడ్ టీ. ఓ ఆపోజిట్ ఏమొస్తుందంటే ఎల్ వస్తుంది. అంటే దీని యొక్క ఆపోజిట్ టీ, ఓ యొక్క ఆపోజిట్ ఎల్. ఓకే, టీ యొక్క నంబర్ 20, ఎల్ యొక్క నంబర్ 12. ఓకే, ఈ రెండు కలిపేస్తే 20 + 12 వాల్యూ ఎంత అంటే 32 సరిపోయిందిగా. ఇది రైటా రాంగా డిసైడ్ చేసేది నెక్స్ట్ కోడ్ ఏముందంటే సి. ఓకే, సిని ఏం చేయాలంటే వీటిని ఆపోజిట్ రాయాలి. ఓకే, వీటిని ఆపోజిట్ రాసుకోవాలి. ఎస్ యొక్క ఆపోజిట్ హెచ్ యొక్క ఆపోజిట్ ఎస్, ఈ యొక్క ఆపోజిట్ వి. వీటి ప్లేసెస్ నెంబర్ కలిపితే 8, 19, ఇక్కడ 22. ఓకే, 22 + 8 30 + 19 వాల్యూ ఎంత అంటే 49. ఓకే, 49 వచ్చేసింది. అదే లాజిక్ ప్రకారం సమ్ యొక్క డీ కోడ్ ఏమి? ఓకే, ఈ కోడ్ ఏ విధంగా అయితే వచ్చాయో అదే లాజిక్ ప్రకారం మనం సమ్ యొక్క కోడ్ కనుక్కోవాలి. ఓకే, సమ్ యొక్క కోడ్ ఫస్ట్ ఏం చేయాలి, దీనికి ఆపోజిట్ రాయాలి. ఎస్ యొక్క ఆపోజిట్ హెచ్, ఓ యొక్క ఆపోజిట్ ఎల్, ఎం ఆపోజిట్ ఎన్, ఈ ఆపోజిట్ వి. వీటి ప్లేసెస్ నెంబర్ 8, 12, 14, 22. ఓకే, 12 + 8 20, 20 + 22 42, 42 + 14 వాల్యూ కలిపేస్తే ఎంత అంటే 56. దేర్ ఫోర్ 56 అనేది రైట్ ఆన్సర్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచి ఏం ఇచ్చాడంటే ఆఫ్టర్ ఇంటర్చేంజ్. ఈ పదం ఇంపార్టెంట్. ఆఫ్టర్ ఇంటర్చేంజ్ అంటే
తారుమారు చెయ్యాలి అని అర్థం. తారుమారు దేనిదంటే డివైడెడ్ బై వచ్చినప్పుడల్లా ప్లస్ పెట్టాలి, ప్లస్ వచ్చినప్పుడల్లా డివైడెడ్ బై పెట్టాలి. నెక్స్ట్ 12 వచ్చినప్పుడల్లా 18 పెట్టాలి, 18 వచ్చినప్పుడల్లా 12 పెట్టాలి. ఓకే, అలా 12 18 అలా రెండు ఇంటర్చేంజ్ అవుతూ ఉండాలంట. అలా ఇంటర్చేంజ్ అవుతూ ఉంటే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ బికమ్ ఏ కరెక్ట్ అంటే మనకి ఆప్షన్లో ఇలా చేంజ్ చేసిన తర్వాత ఒక్కొక్క ఆప్షన్ చేసుకుంటూ రావాలి. అలా ఏ ఆప్షన్ సూటబుల్ అవుతుందో రైట్ ఆన్సర్ అవుతుందో చెప్పండి అన్నాడు. 90 గురించి ఏమైనా మాట్లాడా? లేదు, 90 అలాగే రాయాలి. ఇంటూ గురించి ఏమైనా మాట్లాడా? ఇంటూ గురించి ఏం మాట్లాడలేదు, ఇంటూ అలాగే రాయాలి. 18 ప్లస్ ఏం తీసుకోమన్నాడు? 12 తీసుకోమన్నాడు. ఓకే, 18 ప్లస్ 12. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఏం తీసుకోమన్నాడు? డివైడెడ్ బై 18 ప్లస్ ఏం తీసుకోవాలి? 12 తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత రావాలి? 60 రావాలి. చూద్దాం, 90 ఇంటూ 12 బై 12 క్యాన్సిల్ అయిపోతే 90 వచ్చింది. ఆన్సర్ 60 వచ్చిందా? రాలేదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్. ఓకే, సెకండ్ ఆప్షన్ చూద్దాం. సెకండ్ ఆప్షన్ ద్వారా ఏమైనా ఆన్సర్ వస్తుందా? అలా వాడు ఏ నెంబర్ మార్చాడో దాన్ని మాత్రమే ఇంటర్చేంజ్ చేసుకుంటూ రావాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 18 ప్లస్ ఏం రావాలి? 12 రావాలి. ఓకే, 12 ప్లస్తో డివైడెడ్ బై 6 ఏమైనా మార్చారా? లేదు, 6 అలాగే రాయాలి. ఓకే, డివైడెడ్ బై ప్లస్ ఏం తీసుకోవాలి? ప్లస్ తీసుకోవాలి. 12 ప్లస్ ఏం తీసుకోవాలి అంటే 18 తీసుకోవాలి. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత రావాలంటే 2 రావాలంట. ఓకే, 12 డివైడెడ్ బై 6 వాల్యూ ఎంత అంటే 2, 6 12. 2 ప్లస్ 18 వాల్యూ ఎంత అంటే 20. కాబట్టి మనకు ఆన్సర్ 20 ఉందా అంటే లేదు, 2నే ఉంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఓకే, థర్డ్ ఆప్షన్ చూద్దాం. అలా ఒక్కొక్క ఆప్షన్ చెక్ చేసుకుంటూ రావాల్సింది, దీనికి షార్ట్ కట్ అంటూ ఏది లేదు. అలా ప్రతి ఒక్క ఆప్షన్ చెక్ చేసుకుంటే ఏదో ఒక ఆప్షన్లో మనకు ఆన్సర్ వస్తుంది, అదే మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, థర్డ్ ఆప్షన్ చూద్దాం. 72 ఏ విధంగా మార్చలేదు. డివైడెడ్ బై ఈజ్ నథింగ్ బట్ ప్లస్ 18 ఈజ్ నథింగ్ బట్ 12 ఇంటూని ఏ విధంగా మార్చలేదు. 18 ప్లస్ ఏం తీసుకోవాలి? 12. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 72 రావాలంట. 72 ప్లస్ 12 వాల్యూ ఎంత? 84 ఇంటూ 12 చేస్తే 72 వస్తుందా మనకి? రాదు. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఆల్సో రాంగ్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ అయింది కాబట్టి ఇంకా రైట్ ఆన్సర్ ఈజ్ లాస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ వస్తుంది. ఓకే, చూద్దాం. 12 ప్లస్ ఏం తీసుకోవాలి? 18 తీసుకోవాలి. ప్లస్ అంటే డివైడెడ్ బై 6 అలాగే రాయాలి. ఇంటూ అలాగే రాద్దాం. 18 అంటే ఏం తీసుకోవాలి? 12 తీసుకోవాలి. ఓకే, ఇక్కడ వరకు వాల్యూ 3. ఓకే, 18 డివైడెడ్ బై 6 అంటే 3. 12 3s వాల్యూ ఎంత అంటే 36. వాడిచ్చిందిగా 36 కాబట్టి దేర్ ఫోర్ లాస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ లాజికల్ వెన్ డయాగ్రామ్ అడిగాడు వాడు. ఈ లాజికల్ వెన్ డయాగ్రామ్ చేయాలి అంటే వాడిచ్చిన ఈ 3 పదాలకి మీనింగ్ తెలియాలి. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డయాగ్రామ్ ఇండికేట్స్ ద బెస్ట్ రిలేషన్ బిట్వీన్ మ్యామెల్, బ్యాట్, వేల్స్. ఓకే, మ్యామెల్, తెలుగులో మ్యామెల్ ఏమంటామంటే క్షీరదాలు అంటాం. క్షీరదాలు అంటే మీనింగ్ వచ్చి ఒక జీవి తన పిల్లలను కని పాలిచ్చే జీవులన్నిటినీ ఏమంటామంటే క్షీరదాలు అంటాం. అంటే పాలిచ్చేవన్నీ కూడా క్షీరదాలే అంటాం. ఓకే, బ్యాట్ అంటే గబ్బిలం. వేల్ అంటే తిమింగలం. ఓకే, తిమింగలం వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇవి వాడిచ్చిన 3 పదాలు. ఈ 3 పదాలకు సంబంధించి మనం ఏం కనుక్కోవాలంటే వెన్ డయాగ్రామ్స్ గీయాలి. చాలామంది సెకండ్ ఆప్షన్ తీసుకుంటారు, ఎందుకంటే 3 పదాలు వేరే ఉన్నాయని చెప్పి, ఎందుకంటే వీటి మీద సంబంధం తెలియదు అంటారు. కానీ చిన్న లాజిక్ ఆలోచించాలి. ఓకే, ఈ గబ్బిలం బ్యాట్ అనేది, తిమింగలం అనేది, ఇవి రెండు వేరు, ఎటువంటి సంబంధం లేదు. ఇది నీటిలో ఉంటుంది, ఇది గాల్లో తిరుగుతూ ఉంటుంది, చీకట్లో నైట్ టైం తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రెండు కూడా ఏమవుతాయంటే ఈ రెండు కూడా మ్యామెల్సే. ఈ రెండు కూడా తన పిల్లల్ని పాలిచ్చి పెంచుతాయి. ఓకే, ఇక్కడ గబ్బిలం మనకి పిల్లల్ని పాలిస్తున్న విషయం తెలుసు. తిమింగలం కూడా తన పిల్లల్ని పాలిచ్చి పెంచుతుంది. కాబట్టి తిమింగలం కూడా, వేల్ కూడా మ్యామెల్సే అవుతుంది, బ్యాట్ కూడా మ్యామెల్సే అవుతుంది. కానీ ఈ రెండింటికి సంబంధం ఉండకూడదు.
అలాంటి ఏం డయాగ్రామ్ ఉంది అంటే ఫోర్త్ ఆప్షన్, ఫోర్త్ డయాగ్రామ్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ సిరీస్. నంబర్ సిరీస్ మీద ఇచ్చాడు. ఇక్కడ నెక్స్ట్ నంబర్ ఏమొస్తుందో కనుక్కోవాలి. సిరీస్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 3, ఓకే, సిరీస్ 3, 7, 10, 17, ఓకే, 27, 44. నెక్స్ట్ నెంబర్ కనుక్కోవాలి. ఓకే, సిరీస్ నెక్స్ట్ నెంబర్ కనుక్కోవాలంటే ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది? ఓకే, గ్యాప్ పరంగా చూసుకుంటే 4 గ్యాప్, మళ్ళీ 3 గ్యాప్, ఓకే, మళ్ళీ తర్వాత ఇక్కడ 7 గ్యాప్, మళ్ళీ ఇక్కడ 10 గ్యాప్, ఓకే, ఇక్కడ మళ్ళీ 17 గ్యాప్. ఈ డిఫరెన్స్ ఎటువంటి లాజిక్ రావట్లేదు. డిఫరెన్స్ ఎటువంటి లాజిక్ రానప్పుడు మనం ఏ విధంగా చేయాలంటే సిరీస్ అనేది ఒక్కసారి డిఫరెంట్గా అబ్జర్వ్ చేయండి. సిరీస్ అనేది ఏ విధంగా ఇచ్చాడు, సిరీస్ అనేది ఏ లాజిక్లో ఉంది అంటే మనకు ఫిబ్నాసిస్ సిరీస్ అంటాం వీటిని. ఫిబ్నాసిస్ సిరీస్ అంటే పక్కన పక్కన నంబర్లకి ఏమైనా సంబంధం ఉందా, ఈ పక్కన నంబర్కి ఏమైనా సంబంధం ఉందా మనం వెతుకాలి. ఓకే, 3, 7, 10, 17, 27, 44, నెక్స్ట్ నెంబర్ కనుక్కోవాలి. ఓకే, ఈ రెండు నంబర్లు కలిపి పక్కన రాశాడు. 3 + 7 10. ఓకే, ఈ రెండు నంబర్లు కలిపి పక్కన రాశాడు. ఎంత? 17. 10 + 17 పక్కన రాయడం, ఈ రెండు నంబర్ కలిపి పక్కన రాయడం. ఓకే, ఈ మనకు ఆన్సర్ రావాలంటే ఈ రెండు నెంబర్ కలపాలి. 27 + 44 నెక్స్ట్ నెంబర్ మనం కనుక్కోవాలి. ఓకే, 27 + 44 వాల్యూ, 27 + 44 వాల్యూ ఎంత అంటే మనం నెక్స్ట్ నెంబర్ రావాలంటే ఈ రెండు నెంబర్ కలపాలి. ఈ నెంబర్ కలిపితే ఎంత అంటే ఆన్సర్ 71. దేర్ఫోర్ 71 ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ నంబర్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ నుంచి ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ఇచ్చాడు అంటే 2nd, 5th, 8th డిజిట్ ఆఫ్ ది గివెన్ నంబర్ ఈజ్ 2-digit number is x ఈ స్క్వేర్. ఓకే, దెన్ ఫైండ్ ది యూనిట్ డిజిట్ ఆఫ్ ఎక్స్. అంటే ఇప్పుడు ఇచ్చిన నంబర్లో 2nd డిజిట్, 5th డిజిట్, 8th డిజిట్, 2nd డిజిట్, 5th డిజిట్, 8th డిజిట్, ఇది 2-digit స్క్వేర్ నంబర్ అంట. ఆ 2-digit స్క్వేర్ నంబర్లో ఒకట స్థానం యూనిట్ డిజిట్ ఏమొస్తుందో చెప్పాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. 3, 1, 5, 4, 9, 7, 8, 6. ఫస్ట్ నంబర్, 2nd, 3rd, 4th, 5th, 6th, 7th, 8th. ఓకే, సెకండ్ నంబర్ is nothing but 1. ఓకే, ఫిఫ్త్ నంబర్ is nothing but 9. ఎయిత్ నెంబర్ is nothing but 6. ఓకే, 196 ఇది దేని యొక్క స్క్వేర్ అంటే ఇది 14 స్క్వేర్. 14 స్క్వేర్, ఈ 14 అనేది ఎక్స్ యొక్క వాల్యూ అవుతుందంట. ఈ 14లో యూనిట్ డిజిట్ వాల్యూ రావాలి. ఈ 14లో యూనిట్ డిజిట్ వాల్యూ ఒకళ్ళ స్థానం వాల్యూ ఎంత అంటే 4. దేర్ ఫోర్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ది మిస్సింగ్ టర్మ్ ఇన్ ద క్వశ్చన్ మార్క్. ఓకే, ఫైండ్ ది మిస్సింగ్ టర్మ్ ఇన్ ద క్వశ్చన్ మార్క్ అంటే 11 కాస్త 123 అయింది. ఈజ్ యాజ్ 23:2 డాష్. ఓకే, ఇప్పుడు 11 కాస్త 123 అయ్యిందంటే దాని రీజన్ ఏమంటే ఈ 11కి 123కి ఏం లాజిక్ అయితే ఉందో అదే లాజిక్ ఇక్కడ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా 23 ఇదే లాజిక్ ఏ విధంగా వస్తుందో మన ఆన్సర్ కనుక్కోవాలి. కాబట్టి 11 కాస్త 123, 11కి 123కి తేడా ఏమి? జస్ట్ 11 స్క్వేర్ ప్లస్ 2. 11 స్క్వేర్ వాల్యూ 121 ప్లస్ 2 వాల్యూ కలిపితే 123 వస్తుంది. అంటే మనకి ఆన్సర్ ఇక్కడ నుంచి ఇక్కడ ఆన్సర్ రావాలి అంటే స్క్వేర్ చేసి ప్లస్ 2 చేయాలి. అదే లాజిక్ ప్రకారం ఇక్కడ ఆన్సర్ రావాలి అంటే 23 స్క్వేర్ ప్లస్ 2 చేయాలి. 23 స్క్వేర్ వాల్యూ ఎంత? 529 ప్లస్ 2 కనుక చేస్తే వాల్యూ ఎంత అంటే 531 ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అమాంగ్ ది 5 ఫ్రెండ్స్ A, B, C, D, E ఈచ్ ఆఫ్ ది డిఫరెంట్ హైట్ హూ ఈజ్ ద సెకండ్ టాలెస్ట్ అన్నాడు వాడు. అంటే ఇది డేటా సఫిషియన్సీ టాపిక్ మీద అడిగాడు వాడు. ఓకే, ఏ విధంగా అడిగాడంటే ABCDE అనే 5 వ్యక్తులు ఉన్నారు.
ఈ 5 వ్యక్తులు ఒక వరుస క్రమంలో నిలబడితే రెండవ పొడవైన వాడు ఎవరో చెప్పాలి. రెండవ పొడవైన వాడు కావాలంటే ఫస్ట్ స్టేట్మెంట్ ద్వారా ఏమైనా వస్తుందేమో చూద్దాం. ఓకే, ఈజ్ టాలర్ దాన్ డి. ఈ అనేవాడు డి కన్నా పొడవే ఉన్నాడంట. డి అండ్ బి, మళ్ళీ ఇక్కడ బి కన్నా పొడవే ఉన్నాడు. నెక్స్ట్ బి ఈజ్ షార్టర్ దాన్ డి. బి అనేవాడు పొట్టోడు ఎవరికన్నా, డి కన్నా, అంటే ఈడిబి. ఫస్ట్ స్టేట్మెంట్ ద్వారా ఎవరు రెండో పొడవైన వాడు ఎవరు కనుక్కున్నామా అంటే కనుక్కోలేము, అంటే ఫస్ట్ వన్ ద్వారా ఆన్సర్ రాలేదు. ఓకే, సెకండ్ వన్ చూద్దాం, దీని ద్వారా ఆన్సర్ చూద్దాం. సి ఈజ్ టాలర్ దాన్ ఈ. సి ఈజ్ టాలర్. ఓకే, సి అనేవాడు టాలర్ ఎవరికన్నా, ఈ కన్నా. ఏ ఈజ్ నాట్ టాలెస్ట్. ఏ ఇక్కడ రాడు అంటే దీని ద్వారా కూడా రెండో వాడు ఎవరు పొడుగుగా ఉన్నాడో చెప్పలేకపోతున్నాం. అలా రెండూ రాంగ్ అయినప్పుడు అప్పుడు మనం ఏం చేయాలంటే రెండు కలిపి ఒక్కసారి చెక్ చేయాలి. అలా రెండు కలిపిన ఆన్సర్ వస్తే అప్పుడు బోత్ రెండూ అవసరం అయినట్టు మనకు అవసరం. రెండు చేసిన ఆన్సర్ రాకపోతే మాత్రం ఇంకా అదనపు డేటా, ఇంకొంత సమాచారం అవసరం అనేది మనకు క్రియేట్ అవుతుంది. ఓకే, చూద్దాం. ఈ రెండు కలిపితే ఫస్ట్ ఈ ఈజ్ టాలర్. ఈ అనేవాడు పొడవు ఎవరికన్నా పొడవు, డి కన్నా పొడవు, అండ్ బి కన్నా కూడా పొడవే అంట. అప్పుడు డికి బికి రిలేషన్, బి ఈజ్ షార్టర్ దాన్ డి. బి అనేవాడు పొట్టోడు ఎవరికన్నా పొట్టోడు, బి కన్నా పొట్టోడు కాబట్టి డి అనేవాడు హైటే ఉంటాడు అని అర్థం. ఫస్ట్ వన్ అయిపోయింది. సెకండ్ వన్, సి ఈజ్ టాలర్ దాన్ ఈ. ఈ కన్నా పొడవు ఎవరు, సి. ఓకే, ఇప్పుడు నలుగురు వచ్చేసారు. ఇప్పుడు 5వ వాడు ఎవడు, ఏ. ఏ ఈజ్ నాట్ టాలెస్ట్ అంటే ఏ అనేవాడు ఫస్ట్ ప్లేస్లో లేడంట. ఏ అనేవాడు ఫస్ట్ ప్లేస్లో లేకపోతే ఇక్కడ ఉండొచ్చు అంటే ఏ యొక్క ప్లేస్ కన్ఫర్మ్ కాలేదు. ఇక్కడ ఏ యొక్క ప్లేస్ కన్ఫర్మ్ కాకపోతే అందరికన్నా రెండో పొడువాడు సెకండ్ టాలెస్ట్ ఎవరు చెప్పగలమంటే చెప్పలేము. కాబట్టి మనకు ఆన్సర్ కావాలి అంటే ఇంకా అదనపు సమాచారం కావాలి. ఇఫ్ స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 బోత్ ఆర్ నాట్ సఫిషియంట్ టు ఆన్సర్ ది క్వశ్చన్ అండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఆర్ నెససరీ. అంటే ఇంకా అదనపు సమాచారం కావాలి. ఎందుకు, ఏ ఎక్కడ కూర్చోవాలో తెలీదు కాబట్టి లాస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సిలాయిజం టాపిక్ నుంచి ఇవ్వడం జరిగింది. ఏమి ఇచ్చాడు అంటే సమ్ డయాగ్రామ్ ఇలా ఉండాలి, ఇంటర్సెక్షన్ డయాగ్రామ్. సమ్ ఏస్ ఆర్ బి, ఏలో కొంత భాగం బి ఉండాలి. ఆల్ బి, ప్రతి ఒక్క బి అంటే ఏని కొంత భాగం టచ్ చేయాలి. ఆల్ బీస్ ఆర్ సి, ప్రతి ఒక్క బి సి లోపల ఉండాలంట. నెక్స్ట్ సమ్ సీస్ ఆర్ డి, సిలో కొంత భాగం ఏమి ఉండాలంటే డి అనేవాడు ఉండాలంట. ఓకే, ఇది వాడిచ్చిన డయాగ్రామ్. ఏకి సికి లింకప్. ఏ సర్కిల్ ఇక్కడ ఉంది, సి సర్కిల్ ఇక్కడ ఉంది. ఏకి సికి ఏం డయాగ్రామ్ ఉంది, సమ్ డయాగ్రామ్. కొంత భాగం టచ్ అయిందిగా, వాడు సమ్ అన్నాడు కాబట్టి ఫస్ట్ వన్ రైట్. ఓకే, సమ్ బీస్ ఆర్ డి, బిలో కొంత భాగం డి ఉన్నాడా. బికి డికి ఏమైనా సంబంధం ఉందా, ఏమో ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి కాంట్ సే, వాడి మీద సంబంధం చెప్పలేము. కాబట్టి దేర్ ఫోర్ ఓన్లీ వన్ ఫాలో అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ వాట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ 2 అంటే ఇక్కడ డైస్ టాపిక్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన ఇష్టం, ఈ రెండు డైస్ ఉపయోగించవచ్చు, లేక ఈ రెండు అయినా ఉపయోగించవచ్చు. కానీ రెండు డైస్ ఉపయోగించే క్రమంలో మూడో డైస్ అబ్జర్వ్ చేస్తూ రావాలి. అది పక్కన ఉండకూడదు. ఆపోజిట్గా డిసైడెడ్ నంబర్స్ పక్కన రాకూడదు. ఓకే, చూద్దాం. ఈ రెండు డైస్, ఒకటో డైస్ రెండో డైస్ ఉపయోగిస్తున్నా. ఓకే, ఇట్లా కామన్ నెంబర్ ఏముందంటే 4 అనేది కామన్ నెంబర్. 4 రాస్తున్నా. 4 తర్వాత ఏ నెంబర్ ఉంది, 5 ఉంది. 5 తర్వాత 1, 4 కింద 4 రాసి 3, ఇక్కడ 6. 1 ఆపోజిట్ ఏమైంది, 6. 5 ఆపోజిట్ ఏ నెంబర్ అయింది, 3. ఇప్పుడు ఏ నెంబర్ మిస్ అయిందంటే 2 మిస్ అయింది. ఆ 2 ఆపోజిట్ ఏమవుతుందంటే 4 అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఆపోజిట్ 1, 2 తీసుకున్నాగా, దీని ప్రకారం వచ్చిన ఆన్సర్ ఇవి. ఇప్పుడు మూడో డైస్తో ఇవి పక్కన ఉండకూడదు, అది చెక్ చేసుకోవాలి. 4 2 ఉంది, పక్కన 4 లేదు, బై ఛాన్స్ రావచ్చు. 5 ఉంది, 3 లేదు. 6 ఉంది, పక్కన 1 లేదు. ఓకే, ఈ రెండో డైస్ మూడో డైస్ ఉపయోగించండి. ఈ రెండు కామన్గా ఏముంది, 6 కామన్గా ఉంది. 6 తర్వాత 4 తర్వాత 3, ఇక్కడ 6 కింద 6 రాయండి. 5 2 3 ఆపోజిట్. ఓకే, 3 ఉంది, 2 లేదు. ఓకే, ఇక్కడ 2 లేదు, 3 లేదు. 4 5 ఆపోజిట్లో ఉండాలి, కానీ 4 5 ఇక్కడ పక్కనే ఉంది.
అలా పక్కనే ఉంది కాబట్టి ఈ 2 డైస్ ద్వారా ఆన్సర్ రాదు అని అర్థం. కాబట్టి ఆన్సర్ ఈజ్ 2 యొక్క ఆపోజిట్ ఎంత అంటే 4 ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది నంబర్ ఆఫ్ ట్రయాంగిల్. ఫైండ్ ది నంబర్ ఆఫ్ ట్రయాంగిల్ ఇన్ ద గివెన్ ఫిగర్. ఇక్కడ ఇచ్చిన చిత్రంలో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో కనుక్కోవాలి. ఫస్ట్ ప్రొసీజర్ ప్రకారం చూడండి. ఓకే, ఇక్కడ 1, ఇది ఒక డయాగ్రామ్. ఓకే, ఇది ఒక ట్రయాంగిల్ 1. ఓకే, ఇది ఒక ట్రయాంగిల్ 1 2 3 4 5. అంటే సింగిల్గా ఉండేవి ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయి. సింగిల్గా ఉండేవి 5. ఓకే, ఇప్పుడు చూడండి ఈ పాయింట్ ద్వారా, ఓకే ఈ పాయింట్ ఉపయోగించి ఏమైనా ఉందా అంటే ఇది ఒకటి 1. ఓకే, ఈ పాయింట్ ఉపయోగించి ఏమైనా ఉందంటే ఇది ఒకటి 2. ఈ పాయింట్ ఉపయోగించి 3 4 5. అలా మొత్తం ఎక్స్ట్రా ఎన్ని వస్తాయంటే మళ్ళీ 5 వస్తాయి. 5 + 5 వాల్యూ ఎంత అంటే 10 ట్రయాంగిల్స్. ఓకే, లేదు దీన్ని షార్ట్ కట్లో చేయాలి. ఇలా స్టార్ సింబల్ వచ్చినప్పుడు మన షార్ట్ కట్లో ఏ విధంగా చేయాలి అంటే, షార్ట్ కట్ ఏ విధంగా రావాలంటే ఇక్కడ మిడ్ పాయింట్, ఇక్కడ ఒకదానికొకటి కామన్గా ఎన్ని టచ్ అయినాయి ఆ ఒక్క లాజిక్ తెలిస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దీనికి ఆన్సర్ అయిపోతుంది. ఓకే, చూద్దాం. ఓకే, ఇక్కడ వాల్యూ, ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ టచ్ అయింది, ఇక్కడ ఒక పాయింట్, ఇది ఒక పాయింట్, ఇక్కడ పాయింట్, అలా లైన్స్ ఎక్కడ టచ్ అయినాయో రాసుకోవాలి. ఎన్ని పాయింట్స్ ఉన్నాయి 1 2 3 4 5. కాబట్టి 5కి డబల్ 5 2s ఆన్సర్ ఎంత అంటే ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయంటే 10 ట్రయాంగిల్స్ అనేవి డైరెక్ట్ రైట్ ఆన్సర్ అయిపోతుంది. అలా వేరే ట్రయాంగిల్ వచ్చినా కూడా ఈ కామన్ పాయింట్ కనుక డిసైడ్ చేసుకుంటే ఎన్ని కామన్ పాయింట్స్ ఉంటాయో దాని డబలే మన రైట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ ఇన్ ది హ్యాండ్ ఆఫ్ 4:30. అంటే 4:30 o'clock అంటే సమయం 4:30 గంటలైంది. సమయం 4:30 గంటలు అయినప్పుడు ఈ 2 ములుల మధ్య కోణం చెప్పాలంట. ఓకే, దీని ఫార్ములా ప్రకారం చేయొచ్చు. ఫార్ములా ప్రకారం చేయాలంటే θ/11/2m - 30h దాని ప్రకారం చేయొచ్చు. దీన్ని షార్ట్ కట్ చేయాలి. షార్ట్ కట్ ఏ విధంగా చేయాలి అంటే ఈ ఫార్ములాస్ ఏం అవసరం లేదు. డైరెక్ట్గా మనము అవర్స్ అండ్ మినిట్స్ అండ్ ఎక్కడ ఉన్నాయి ఆ ఒక లాజిక్ తెలిస్తే చాలు, డైరెక్ట్ షార్ట్ కట్ వెళ్ళిపోతుంది. ఓకే, చూద్దాం. 4:30 గంటల ములు 4 దగ్గర ఉంది, నిమిషాల ములు 5 దగ్గర 30 దగ్గర ఉంది. అంటే ఎక్కడ ఉన్నట్టు బై 5 చేస్తే ఇక్కడ 6. అంటే 4:30 అయిందంటే నిమిషాల ములు ఎక్కడ ఉన్నట్టు 6 దగ్గర ఉన్నట్టు. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ మైనస్ చేస్తే -2 అనే వాల్యూ వస్తుంది, -2. ఓకే, ఈ -2 వచ్చింది. ఒక 1 అవర్ గంటల ములు ఒక గంటకు చేయి కోణం ఎంత అంటే 30 డిగ్రీ. కాబట్టి ఇలా 2 అవర్స్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇంటూ 30 చేయాలి. ఇంటూ 32 వాల్యూ ఎంత అంటే 60 డిగ్రీ వస్తుంది. నిమిషాలలో సగం, నిమిషాలు ఎంత 30 నిమిషాలు, అందులో సగం ఎంత 15. ఓకే, ఇప్పుడు ఈ 2 కలపల్లా తీసేయాలంటే ఇక్కడ ఏ సింబల్ వచ్చింది మనకి మైనస్ సింబల్ వచ్చింది కాబట్టి మైనస్ చేయాలి. 60 నుంచి 15 తీసేస్తే 60 నుంచి 15 తీసేస్తే వాల్యూ ఎంత అంటే 45 డిగ్రీ. 45 డిగ్రీ అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ క్యాలెండర్ టాపిక్ నుంచి ఇవ్వడం జరిగింది. ఫైండ్ ది నంబర్ ఆఫ్ ఇయర్స్ బిట్వీన్ 2018 అండ్ 2126. అంటే 2018 నుంచి 2126 మధ్యలో ఎన్ని లీప్ సంవత్సరాలు ఉన్నాయో కావాలి అంటున్నాడు వాడు. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్ ఎంత, ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి 108 సంవత్సరాలు ఉన్నాయి. అంటే డిఫరెన్స్ ఎంత అంటే 108 ఇయర్స్. ఈ 108 సంవత్సరాన్ని 4తో భాగించుకోవాలి. అప్పుడు ఎన్ని లీప్ ఇయర్స్ వస్తాయో తెలుస్తుంది. 4 రెండ్ల 8, 2 8, 4 ఏళ్ళ 28. అంటే ఎన్ని లీప్ సంవత్సరాలు 27. మనకు ఫస్ట్ ఆప్షనే ఉంది 27, కానీ అది రాంగ్ ఆన్సర్. ఓకే, 2018 నుంచి 2126 వెళుతున్నాం. ఇక్కడ 2100 ఒక సెంచరీ ఇయర్ క్రాస్ చేసి వస్తున్నాం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ రావాలంటే ఈ సెంచరీ క్రాస్ చేయాలి. ఈ సెంచరీస్ నార్మల్ ఇయర్ అవుతుంది, శతాబ్దపు సాధారణ సంవత్సరం అవుతుంది. ఇది లీప్ ఇయర్ కాదు. ఈ 27లో ఒక లీప్ ఇయర్ కాదు. కాబట్టి ఏం చేయాలంటే -1 చేయాలి. 20లో -1 చేస్తే ఎన్ని లీప్ సంవత్సరాలు ఉంటాయంటే 26 లీప్ సంవత్సరాలు ఉంటాయి అనేది దేర్ఫోర్ థర్డ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మెనీ పీపుల్ అంటే స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ గురించి ఇచ్చాడు. మెనీ పీపుల్ ఇన్ ద కోస్టల్ టౌన్ హ్యావ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ రెస్పిరేటరీ డిసీజెస్ డ్యూరింగ్ ది ఫాస్ట్ ఫ్యూ మంత్స్. ఓకే, ఇక్కడ కోస్టల్ ఏరియాలో ఉన్నవాళ్ళు గత కొన్ని నెలల నుంచి వాళ్ళు శ్వాసకోశ అంటే గొంతుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఉన్నారంట. ఓకే, వాళ్ళకి ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం యాక్షన్ ఏం చేయాలి, చర్యలు తీసుకోవాలి అనేది ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ చర్య ఏమంటే ద గవర్నమెంట్ షుడ్ బి ఇమీడియట్లీ సెండ్ ఏ టీమ్ హెల్త్ ప్రొఫెషనలీ టు ప్రొవైడ్ మెడికల్ కేర్ టు అఫెక్టెడ్ పీపుల్ హూ. ఓకే, ఆ వ్యాధితో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ దగ్గరికి మన గవర్నమెంట్ ఏం చేయాలంటే ఆ హెల్త్ ప్రొఫెషన్స్ అంటే డాక్టర్ని వాళ్ళ దగ్గర పంపించి ఆ మెడికల్ కేర్ తీసుకోవాలంట. అంటే ఇది మన పని చేయాల్సిందే. నెక్స్ట్ సెకండ్ వన్, ద పీపుల్ సఫరింగ్ ఫ్రమ్ సచ్ డిసీజెస్ షుడ్ బి కెప్ట్ ఇన్ ఏ స్పెషల్ వార్డ్ అండ్ పుట్ త్రో ప్రాపర్ మెడిసిన్. అంటే ఇప్పుడు ఈ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళని ఈ వ్యాధితో బాధపడుతున్న వారిని వాళ్ళకి సపరేట్ వార్డులో పెట్టి అంటే సపరేట్ క్వారంటైన్ లాగా వార్డులో పెట్టి వాళ్ళ ప్రాపర్ మెడిసిన్ ఇవ్వాలి అంట. అంటే ఇది కూడా మనం చేసే కోర్స్ ఆఫ్ యాక్షన్. అంటే మనము ఈ వాడిచ్చిన స్టేట్మెంట్కి మన యాక్షన్ రెండు పనాలు కూడా పాజిటివ్గానే ఉన్నాయి కాబట్టి రెండు కూడా యూజ్ అవుతాయి. దేర్ ఫోర్ ఆన్సర్ బోత్ 1 and 2 ఫాలో అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ physically abuse is visibly so accepting it is easy, but mentally abuse in invisible so keep on denying it. అంటే మనకు శారీరకంగా ఇబ్బంది, శారీరకంగా ఒత్తిడి ఉంటే అది మన కంటికి కనిపిస్తుందంట. మానసికంగా ఒత్తిడి కనిపిస్తే అది మన కంటికి కనిపించదు అంటాడు. ఓకే, దానికి సంబంధించిన కన్క్లూజన్ ఏమున్నాయంటే ఇఫ్ ఈజ్ ఈజీ టు డెనీ వాట్ ఈస్ ద కాంట్ సీ. అంటే మనం దేనైతే దాన్ని చూడలేమో దానికి యాక్సెప్ట్ చేయలేము. నెక్స్ట్ ఇది కూడా సరిపోతుంది. అంటే మనం దేన్ని చూడలేమో దాన్ని వర్ణించడం చాలా కష్టం. నెక్స్ట్ అదేవిధంగా ఇట్ ఈజ్ ఈజీ టు యాక్సెప్ట్ వాట్ టు సీ. మనం దేని అయితే కంటితో చూస్తామో దాన్ని గ్రహించడం చాలా ఈజీగా అవుతుందంట. అంటే ఇది కూడా కరెక్ట్గానే అవుతుంది. కాబట్టి రెండు కరెక్ట్ కాబట్టి బోత్ 1 and 2 ఫాలో అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, మన గ్రూప్ ఓరియంటేషన్ లైవ్ క్లాసెస్లో టీశాట్ ఛానల్ వారు అందించిన మొత్తం లైవ్ సెషన్ మొత్తాన్ని మనం ఓవరాల్గా ఏ విధంగా క్వశ్చన్ చేశాం, దాన్ని ఏ విధంగా ఆన్సర్ చేయాలి, మన షార్ట్ కట్లో ఏ విధంగా ప్రిపేర్ చేశాం అనేది మన గ్రూప్ ఓరియంటెడ్లో మనం మొత్తం నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశాం. కాబట్టి మీరు కూడా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, నంబర్ ఆఫ్ బుక్స్ ఆథర్ రెఫర్ చేయండి. ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.